3 go! ఈ భూమి మీద ఒకవేళ మార్స్ ప్లానెట్లో ఉన్న ఏదైనా ప్లేస్ ఉంది అంటే అది తైవాన్లో ఉన్న హెల్లు ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇది పీనట్తోని పౌడర్ చేసి దాంట్లో కొరియాండర్ వేసి ఇచ్చారనమాట. పైన దోశ లెక్క చపాతీ లెక్క ఉంది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న ఉన్న తైవాన్ సిరీస్లో మనం మొత్తం ఫుడ్ అండ్ లోకల్ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేసాం కదా, అండ్ ఈవెన్ నైట్ మార్కెట్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. సో ఈరోజు మన ప్లాన్ వచ్చేసి ఒక డే టూర్ ఉంది. దాంట్లో మనకు 3 to 4 ప్లేసెస్ కవర్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది అది ప్లేస్ మాత్రం. సో ఎవ్రీథింగ్ నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ డే టూర్తో వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను చెప్తాను అప్పుడు. అండ్ ఇంకొకటి అదే కాకుండా దీని ప్రైస్ ఏంటిది అండ్ ఏమేమి కవర్ అవుతాయి, ఇంకోటి వేరే తీసుకుంటే ఏమేమి కవర్ అవుతాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం జబర్దస్త్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసాక మీకు ఇన్ కేస్ ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కంటెంట్ కోసం. దగ్గర నేను ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ 8:30 అవుతుంది, అసలు పబ్లిక్ ఏం కనిపిస్తలేరు. అండ్ నైట్ 10:30 వరకు అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. 10:30 తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది. అసలు అదేంటో మరి. మన హోటల్ నుంచి సీమెన్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ఎంఆర్టీ మెట్రో స్టేషన్ అంటారు. సో అక్కడికి వెళ్తే మనకు డే టూర్ పికప్ అనేది అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఇట్లా హోటల్ బుక్ చేసుకుంటే షీమెన్ స్టేషన్ కార్నే బుక్ చేసుకోండి, చాలా బెటర్. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి లైక్ టూర్స్ అయినా సరే లేకపోతే కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ బుక్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది ఏడికి వెళ్ళాలన్నా. సో ఇప్పుడు మన మీటింగ్ పాయింట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 4 కాడ మీట్ అవ్వమని చెప్పారు. ఏం చేద్దామంటే కొంచెం 7-11కి వెళ్ళేసి కొంచెం స్నాక్స్ తినేసి మళ్ళీ వద్దాము. ఎందుకంటే ఇంకొక 30 minutes ఉంది మనకు. ఆ మెట్రో స్టేషన్ ఉంది కదా, ఎగ్జిట్ నెంబర్ 4 ఆపోజిట్లోనే మన బస్సు వచ్చి ఆగిందనమాట. సో ఇప్పుడు మనం బస్సు ఎక్కేద్దాము. బస్సు ఎక్కేసి ఇంకా ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. చాలామంది బుక్ చేసుకున్నారు. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పేసి ట్రిప్లో. మేము అట్లీస్ట్ ఒక 10 to 15 members ఉంటాం అనుకున్నాం, కానీ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 30 members ఉండుంటారు. చాలామంది ఉన్నారు. ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసేద్దాం. దానికి బస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మనము తాయిపాయ్ సిటీ నుంచి వెళ్తున్నాము. సో ఇప్పుడే మనం ఫస్ట్ స్టాప్కి వచ్చామన్నమాట. సో ఈ స్టాప్ పేరు వచ్చేసి ఎహెల్యూ జియో పార్క్ అని అంటారు. సో మన గైడ్ వచ్చేసి చూస్తున్నారు కదా, ముందు క్లూక్లో బుక్ చేసుకున్నాను నేను. సో మై ప్రో గైడ్ వాళ్ళు ఇది ట్రిప్ మేనేజ్ చేస్తున్నారు అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2500 రూపీస్ పడింది. చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు నేనైతే. సో ట్రిప్ అయిపోయినాక నేను మొత్తం చెప్తాను, నేను ఎన్ని ప్లేస్ చెప్పాము మొత్తం మీకు కూడా అర్థమైపోతుంది ఇది వర్తో కాదని చెప్పేసి. అండ్ ఎందుకు తీసుకోవాలని కూడా నేను మీకు లాస్ట్ వరకు మీకు మోస్ట్లీ అర్థమైపోతుంది, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనము లోపలికి వెళ్తాం అనమాట. సో మనం ఎంట్రన్స్ టికెట్ మాత్రం దీనికి మనమే కొనుక్కోవాలి. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. ఈ సిటీ నుంచి ఇక్కడికి వచ్చే వరకు మధ్యలో వ్యూస్ ఉన్నాయి, అసలు ఎగ్దమ్ ఉన్నాయి అనమాట వ్యూస్ మాత్రం. అంటే ఇట్లా రోడ్ పక్కనే ఇట్లా బీచ్ ఉండడం కానీ అదంతా వ్యూస్ చాలా బాగున్నాయి. కానీ ఎండ మాత్రం బాగా కొడుతుంది ఇక్కడ. మనము ఏమేమి చూడొచ్చు అంటే ఇక్కడ సీ ట్రెంచ్ అని ఉంటుంది, మెరైన్ పోత్లెస్, మెరైన్ బర్డ్ రాక్, సీ కేవ్, తఫోనీ, బిహేవ్ రాక్, సీ క్లిఫ్. సో ఇవన్నీ మనము ఇక్కడ ఉంటాయి అన్నమాట మీరు చూసుకుంటే. సో అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా నాకు తెలిసి ఇది మెయిన్ అనమాట. ఈ క్వీన్ సెట్ అనేది దీనికి బాగా హిస్టరీ ఉంది యాక్చువల్లీ. సో టికెట్ తీసేసుకున్నాం, ట్రైన్లో క్లూక్లో బుక్ చేసుకున్నాం కదా. సో అది వాచర్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. సో లోపలికి ఎంట్రీ అయినాం మనం ఇప్పుడే. ఎండ మాత్రం బాగానే కొడుతుంది ఇక్కడ. Cute Princess Rock is there. Okay, so that area is zone 2.
Zone 2. Zone 2, yeah. So you can see many people like to take photos with the Queen's Head Rock. It's there, okay? So ఇది వచ్చేసి Zone 1 అన్నమాట. Yeah, this is Zone And this is the Zone 2. Yeah, what is the special in this? the Cute Princess Rock. Cute Princess Rock. Okay. That is the Queen's Head Rock. Cute Prince. Queen's. Okay. Queen's Head Rock. Okay. So ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా నో డ్రోన్ జోన్ ఉంది. డ్రోన్ ఎగరేద్దాం అంటే కొన్న తర్వాత అసలు యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. అండ్ సరే ఎగరేద్దామన్నా కూడా మళ్ళీ పరిశాను. ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళు ఆపిరు అనుకో, మళ్ళీ ఆగమా ఎందుకు ఇప్పుడు మళ్ళీ మనం సెల్ఫ్గా కూడా రాలేదు, ఒక టూర్తో వచ్చామన్నమాట. సో మళ్ళీ అది తలకాయ నొప్పి కదా, సో అందుకని నేను లైట్ తీసుకున్నాను. ఇంకా ఎగిరేయచ్చు కానీ సెల్ఫ్గా వస్తే మాత్రం మంచిగా ఎగిరేయచ్చు. లేకపోతే ఇప్పుడు టూర్తో వచ్చాం కాబట్టి మళ్ళీ వాళ్ళు మన కోసం వెయిట్ చేయరు, మన కాంప్లికేషన్స్ అయినా కూడా వెళ్ళిపోతారు అనమాట. అందుకనే ఇంకా నేను లైట్ తీసుకున్నా. ఇక డ్రోన్ ఎగరేస్తే మాత్రం జబర్దస్త్ ఉంటుంది, అసలు ఛాన్స్ ఉంటాయి. బట్ అంతా సెక్యూరిటీ వాళ్ళు బాగానే ఉన్నారు ఇక్కడ. సో ఆల్రెడీ వచ్చేసినాం మనం ఇప్పుడు. సో ఇదన్నమాట. ఈ భూమి మీద ఒకవేళ మార్స్ ప్లానెట్లో ఉన్న ఏదైనా ప్లేస్ ఉంది అంటే అది తైవాన్లో ఉన్న హెల్లు ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మార్స్ ప్లానెట్కు వచ్చినట్టు ఉంటుంది ఈ ప్లేస్ని చూస్తే మాత్రం. సిటీ నుంచి 1 hour దూరంలో ఉంటుంది. సో ఇదేంటంటే యాక్చువల్లీ మొత్తం రాక్ ఫార్మేషన్స్ అయినాయి. మీరు చూసుకుంటే రాక్ ఫార్మేషన్స్తోని మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు క్వీన్స్ హెడ్ అని ఉంటుంది రాక్, అండ్ అక్కడ వచ్చేసి ప్రిన్స్ రాక్ అని ఉంటుంది. జోన్ ఏ జోన్ బి లెక్క డివైడ్ చేసిర్రు. సో ఇది మొత్తము 1.7 kilometers స్ట్రెచ్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇది Zone 1. సో ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. వ్యూస్ మీరు చూసుకుంటే ఇది వాక్వే బాగుంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. అక్కడ ఇక్కడ సీ మధ్యలో మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి అసలు. చూసిరా అసలు బ్యాక్ సైడ్ వ్యూ అంతా ఎట్లా ఉందో. వ్యూ మాత్రం ఇది చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట అది. అండ్ ఇంకా మనం ఇంకా పైనకి కూడా ఎక్కచ్చు కావాలంటే. సో మొత్తానికి మనం సెకండ్ స్టాప్కి వచ్చినాం అనమాట. ఇది వచ్చేసి షీఫెన్ విలేజ్. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము స్ట్రీట్స్ నుంచి, షీఫెన్ స్ట్రీట్స్ నుంచి లైక్ విలేజ్కి వెళ్తున్నాం అనమాట. సో అంతా విలేజ్ కల్చర్ ఉంది ఇక్కడ అంతా.
ట్రైన్ ట్రాక్స్ ఉన్నాయి కదా, సో దీని మీదనే లాటెన్స్ అనేది ఎగరేస్తారనమాట. ఇది వచ్చేసి స్టీఫెన్ ఓల్డ్ స్ట్రీట్ అంటారు దీన్ని. సో మనము ఆ లాటెన్స్ మీద పేరు రాసేసి పైనకి వదిలేయాలన్నమాట మనం ఏదైనా కోరుకొని. సో అది నెరవేరుతారని చెప్పేసి ఇక్కడ వాళ్ళని అమ్ముతారు. సో అందుకని వీళ్ళు ఇట్లా పేరు రాసేసి ఇట్లా పైనకి ఎగరేస్తారనమాట. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే మల్టీ కలర్ కొనుక్కుంటారు. మల్టీ కలర్ ఏంటంటే అంటే కలర్ తగ్గట్టు దానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాపులారిటీ అది కావాలనుకుంటే మెజెంటా కలర్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీకు మనీ కావాలనుకుంటే, ఎక్కువ మనీ కావాలి అనుకుంటే మాత్రం దానికి సపరేట్గా కలర్ ఉంటుంది. లేదు మాకు అన్నీ కావాలనుకుంటే మాత్రం ఆ 4 కలర్స్ ఉంటాయి అన్నమాట. సో అకార్డింగ్లీ కొనుక్కొని ఎగరేస్తారనమాట. దీని ప్రైస్ వచ్చేసి $200 తైవాన్ ఉంటుంది. సో ఐఎన్ఆర్లో కింద ఇస్తాను చూడండి. సో దీనివల్ల ఈ ఓల్డ్ స్టీఫెన్ స్ట్రీట్ అనేది బాగా ఫేమస్ అయింది దీనివల్లనే. సో వాళ్ళ విషెస్ ఉన్నా, వాళ్ళ ఏమన్నా హోప్స్, వాళ్ళ ఏమైనా డ్రీమ్స్ ఉన్నా సరే అది రాసేసి పైనకి ఎగరేస్తారనమాట. సో మనం కూడా ట్రై చేద్దాము. మన ఇలైట్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అనేది మరీ ఎక్కువ కాకుండా జస్ట్ 50K సబ్స్క్రైబర్స్కి టార్గెట్ చేద్దాము. సో ఇప్పుడు మనం మెజెంటా కలర్ తీసుకున్నాము, ఎందుకంటే మన ఇలైట్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అనేది ఫస్ట్ 50K సబ్స్క్రైబర్స్కి టార్గెట్ చేసుకుందాము. సో ఎక్కువ ఆశ వద్దు మనకు, ముందే జస్ట్ 50K సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి నేను రాస్తున్నాను చూడండి. సో మనము 50K సబ్స్క్రైబర్స్ని ఫాస్ట్గా రీచ్ అవుదాం అనుకుంటున్నాను. సో మీ దయతో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్లో వీడియో చూసినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు ఇది మనము గాల్లో ఎగిరేద్దాం ఇప్పుడు దీన్ని. Okay, hold the two side. Hold the two side. ఓకే. Okay, wait a minute. Here, say hello. హలో. Hello. Okay, ready. Hold the two side. Ready? 1, 2, 3. go. Woo! సో ఇట్లా మొత్తం ఇది దీంతోనే ఫేమస్ అయింది యాక్చువల్లీ, ఇట్లా లాటెన్స్ వల్లనే ఇట్లా గాల్లో వదిలేస్తారు అనమాట. ఇవి మల్టీ కలర్స్ యాక్చువల్లీ. సో మనం వచ్చేసి మెజెంటా కలర్ తీసుకున్నాము. సో మనది మాత్రం చాలా దూరం వెళ్ళిపోయింది. మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఫాస్ట్గా రీచ్ అవుతారని చెప్పేసి నేను మెజెంటా కలర్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే మెజెంటా కలర్స్ రిజెంబుల్స్ ఫర్ పాపులారిటీ అండ్ అట్రాక్షన్ అనమాట. సో మనకు అది సూటబుల్ అవుతుంది అని చెప్పేసి నేను అది తీసుకున్నాను. సో 50K సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా రీచ్ అవ్వాలి మనము. హోప్ ఫర్ ద బెస్ట్. వ్యూ మాత్రం అదిరిపోయింది, అసలు సూపర్ ఉంది. సో ఇది వచ్చేసి పీనట్ రోల్ ఐస్ క్రీమ్ అనమాట. సో ట్రై చేసి చూద్దాం ఎంతదో ఇది. సో లోపల అట్లా ఐస్ క్రీమ్ వేసి మనకి ఇస్తున్నాడు అనమాట. ఎస్ ఎస్, కొరియాండర్ వేసిండు. సో ఇప్పుడు మనం ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. $50,000 వస్తే మాత్రం మీరు ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. $50,000 అనమాట. దీని నేమ్ వచ్చేసి పీనట్ రోల్ ఐస్ క్రీమ్. ఇన్ కేస్ మీకు మార్కెట్లో కూడా దొరకవచ్చు. ఇంకా నేను ఇక్కడ ఉందని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది పీనట్తోని పౌడర్ చేసి దాంట్లో కొరియాండర్ వేసి ఇచ్చారనమాట. పైన దోశ లెక్క, చపాతీ లెక్క ఉంది. సో ఓకే, ట్రై చేయొచ్చు మనము. సో ఫస్ట్ మేము యాక్చువల్ తీసుకున్నప్పుడు ఎవ్వరు లేకుండా, ఇప్పుడు మాత్రం ఫుల్ పబ్లిక్ అయిపోయారు. పెద్ద లైన్ కట్టారు అనమాట. ఇప్పుడే మళ్ళీ లైన్ కొంచెం క్లియర్ అయింది. బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది. $50,000 అంటే ఇది వర్త్ అని చెప్పుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో ఫైనల్లీ మనం వచ్చేసినాము థర్డ్ స్టాప్కి. ఇది వచ్చేసి షీఫెన్ అనమాట. సో ఎంటర్ కాగానే ఒక వన్ ఆఫ్ ద మంచి వ్యూ ఉంది చూడండి.
చుట్టుపక్కల అంతా వాటర్స్తోని అండ్ ఆ గ్రీనరీతోని మొత్తం గ్రీనరీతో ఫిల్అప్ అయిపోయి చాలా మంచిగా ఉందన్నమాట లొకేషన్. అండ్ ఈ లొకేషన్ మధ్యలోకి వెళ్ళి ఇప్పటిదాకా ఒక ట్రైన్ పోయింది, బట్ నేను షూట్ చేయలేకపోయినా. ఇన్ కేస్ నాకు మళ్ళీ ఆ ట్రైన్ వెళ్తే మాత్రం చూపిస్తాను. బట్ ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. లైక్ చుట్టుపక్కల అంతా గ్రీనరీతోని లైక్ ఇప్పటిదాకా ఎండ్ ఉండే, ఇక్కడైతే అసలు లేదు. ఇప్పుడు క్లైమేట్ అయితే మంచిగా ఉంది, మంచిగా కూల్గా బాగుంది. కొంచెం హ్యూమిడిటీ ఉంది కానీ ఓకే, మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. సో బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో, ఇది మొత్తం స్వింగ్ అవుతా ఉంది యాక్చువల్లీ. సో ఇక్కడికి వెళ్ళే ట్రైన్ పోయిందనమాట. అసలు మళ్ళీ ఒకసారి ఆ ట్రైన్ వస్తే బాగుంటుంది. జబర్దస్త్ ఉండే అసలు, అది మాత్రం మిస్ అయినా క్యాప్చర్ చేయడము. సో ఫైనల్లీ మనము థర్డ్ పాయింట్కి వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి షీఫెన్ వాటర్ ఫాల్స్. సో కొంచెం దూరం నడవాలి, అంత ఎక్కువ ఏం లేదు. కొంచెం దూరం నడిచినాక వచ్చేస్తుంది అనమాట. మొత్తం గ్రీనరీతోని మస్తుంది లొకేషన్ మాత్రం. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి వ్యూస్ ఎంజాయ్ చేయండి కొంచెం సేపు. సో ఫైనల్లీ వచ్చేసాము వాటర్ ఫాల్ దగ్గరికి. చాలా బాగుంది. దీన్ని మినీ నయాగరా వాటర్ ఫాల్స్ అంటారు అనమాట. అండ్ దీనికి మరొక పేరు వచ్చేసి కర్టెన్ వాటర్ ఫాల్స్ అంటారు. షైనీగా మంచిగా ఉందన్నమాట ఇది వాటర్ ఫాల్. ఇది 20 మీటర్స్ హైట్లో ఉంటుంది అండ్ విడ్త్ వచ్చేసి 40 మీటర్స్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది మీరు సేమ్ గమనిస్తే కర్టెన్ లెక్క వాటర్ అనేది పడుతూ ఉంటాయి అన్నమాట కింద. సో అందుకనే దీని పేరు కర్టెన్ వాటర్ ఫాల్స్ అంటారు. అండ్ ఈ మొత్తం గ్రీనరీతో, చుట్టుపక్కలంతా గ్రీనరీతో, మధ్యలో వాటర్ ఫాల్స్తో జబర్దస్త్ ఉంది. ఇట్లా చూస్తుంటే ఇక్కడ వీళ్ళ దేవుడు కనిపించాడు అనమాట. చూడండి, సేమ్ మన బ్రహ్మదేవుడు లెక్కనే ఉన్నాడు. తైవాన్లో ఉన్న దేవుడు అనమాట. సో ఈ వీడియో అనేది ఇప్పటికే చాలా లెంతీ అయిపోవడం వల్ల ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇక్కడికి. మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్.